యూఏఈ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గల్ఫ్ దేశాల్లో తెలుగు ప్రజలతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. తన పర్యటనలో చివరి కార్యక్రమంగా దుబాయ్లోని లీ మెడిరియన్ హోటల్లో ఏర్పాటు చేసిన తెలుగు డయోస్పోరా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమాను, బహ్రెయిన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచి ప్రవాసాంధ్రులు, తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సభకు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ వేమూరి రవి తదితరులు హాజరయ్యారు. అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచంలో తెలుగు జాతికి తిరుగులేదన్నారు. ప్రపంచంలో తెలుగు జాతిని నెంబర్ 1గా నిలబెట్టడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగువారు ఉన్నత స్థాయిలో ఉండాలని తాను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. 30 ఏళ్ల క్రితం తాను ఐటీకి పునాదులు వేయడం వల్లే నేడు తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా టెక్ నిపుణులతో రాణిస్తున్నారని గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెండ్ల వంటి వారు తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటుతున్నారని కొనియాడారు. 2024 ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ప్రవాసాంధ్రులు ఎంతో తప్పించారని, వారి మద్దతు మరువలేనిదని కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని చంద్రబాబు వివరించారు. గతంలో హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ను తీసుకొచ్చాను. ఇప్పుడు అదే స్ఫూర్తితో విశాఖపట్నానికి గూగుల్ తీసుకువస్తున్నానని చెప్పారు. సుమారు $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ సంస్థను విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోందని ప్రకటించారు. దేశంలోనే క్వాంటమ్ వ్యాలీ ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఐటీ కమ్యూనికేషన్ల రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్నామని తెలిపారు. పాలనలో సాంకేతికతను జోడిస్తూ వాట్సాప్ ద్వారా 730కి పైగా పౌర సేవలు అందిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చంద్రబాబు వివరించారు. అబుదాబి, దుబాయ్ నగరాలను ఆయిల్ ఎకనామీ నుంచి పర్యటన, నాలెడ్జ్ ఎకనామీ వైపు ఎలా ప్రయాణిస్తున్నాయో స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. లక్షాన హోటల్లో రూములోని దుబాయ్ ఆతిథ్య రంగంలో అద్భుతమైన స్ఫూర్తినిస్తోంది. అదే తరహా అభివృద్ధిని ఏపీలో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మారీర్తో భేటీ అయ్యారు. యూఏఈ, ఆంధ్రప్రదేశ్ల మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిపారు. ప్రస్తుతం భారత్, యూఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకనామీపై దృష్టి పెట్టే చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన, పౌర సేవలను మరింత మెరుగ్గా అందించే అంశం భేటీలో చర్చించారు. సాంకేతికంగా పౌర సేవలు, పాలనా అంశాల్లో అత్యుత్తమ విధానాలను ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశంపై చర్చించారు.
స్టార్టప్లు పరిశోధనా సంస్థలకు నిధులు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతాన్ని నాలెడ్జ్ ఎకనామీగా ప్రోత్సహించే అంశంపై దుబాయ్ సిలికాను ఒయాసియా తీసుకున్న చర్యలపై సమావేశంలో చర్చ జరిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్ల ప్రోత్సహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, దుబాయ్ సిలికాను ఒయాసియా మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే అంశంపై అంగీకారం తెలిపారు. ఆహార భద్రతా అంశంపై ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు కొత్త అవకాశాలను అన్వేషించే అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. యుఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు, యుఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి చర్చించారు.